హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వరుణ్ సందేశ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారం లాంటి ఎన్నో హిట్ సినిమాలు అతని ఖాతాలో ఉన్నాయి. ఆ తర్వాత బిగ్ బాస్లోకి వచ్చాడు. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. విరాజీ అనే థ్రిల్లర్ మూవీలో నటించాడు. విరాజీ అనే ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. యాండీ పాత్రలో నటించాడు. ఈ మూవీ గురించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మీటింగ్ నిర్వహించారు. ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పడానికి ఈ మీటింగ్ని నిర్వహించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాని ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఆహా తీసుకోవడంతో ఈ సినిమా ఆగస్ట్ 22న స్ట్రీమింగ్ అవుతుంది. అంటే ఈరోజు ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని చూసి మళ్ళీ ఓటీటీలో కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఆ తర్వాత నిర్వహించిన మీటింగ్ని ఇప్పుడు ఈ వీడియోతో పాటు మీకు ప్లే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో నాని గారు ఇందాక అన్నారు కదా యాటిట్యూడ్ అని, అందుకే అండి ఎప్పుడు ఒక బుక్ని కవర్ చేసి జడ్జ్ చేయకూడదు. అండ్ సో ఈ సినిమా విరాజీ ఆగస్ట్ 2 థియేటర్ రిలీజ్ అయింది. అండ్ నాకు యాక్చువల్లీ చాలామంది నాకు మెసేజ్ చేసి, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలామంది మెసేజ్ చేసి, అంటే చాలా చోట్ల బేసిక్గా రిలీజ్ అవ్వలేదు మా సినిమా డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ రోజు ఆ సెకండ్ రోజు ఏంటంటే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం వల్ల ఇట్ డిడెంట్ రీచ్ టూ మెనీ పీపుల్. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు ఆహా మా సినిమాని తీసుకుని ముందరికి మీ అందరి ముందు ఓటీటీలో తీసుకొస్తున్నందుకు నేను మా హోల్ టీమ్ ఆల్ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. అండ్ సో థియేటర్లో చాలామంది చూడలేదు, సో ఇప్పుడు మీ ఇంటికే వస్తుంది సినిమా. సో అందరూ తప్పకుండా చూడండి. సినిమా మంచి సినిమా, మంచి ఎఫర్ట్ పెట్టి, చాలా ఎఫర్ట్ పెట్టి మేమందరం చేసాము, చాలా ఇష్టపడి మేమందరం చేసాము. అండ్ ఇది ఒక చిన్న కాన్సెప్ట్ని చాలా కొత్తగా చూపించారు. ఒక కొత్త కాన్సెప్ట్ మీరు నా లుక్ చూస్తే కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి టీజర్ ట్రైలర్ చూస్తే కానివ్వండి, యుల్ సీ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద ఫిల్మ్. సో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎక్కువ జనాలకి రీచ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సినిమా. అందరూ తప్పకుండా ఖచ్చితంగా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ ఎందుకంటే కొన్ని సినిమాలు ఐ గెస్ మనం ఏమనుకున్నా, ఈ మూవీలో నేను స్టాండప్ కమెడియన్ వేరే క్యారెక్టర్ చేశాను. సినిమా అయితే బాగుందని టాక్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ ఆగస్ట్ 22 రిలీజ్ అవుతుంది ఆహాలో. సో తప్పకుండా చూడండి. థ్యాంక్స్. నా పేరు కాకినాడ నాని. జనాల్లో కూర్చొని వినడం అంటే, నేను జర్నలిస్ట్ అండి, వినడం తప్పి మాట్లాడడం సరిగా రాదు నాకు. కానీ ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేశాను నేను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరూ భయపడుతూ ఉంటారేమో అనుకుంటారు, కానీ చాలా నవ్వుకుంటారు సినిమా హ్యాపీగా. అందరూ కుటుంబ సమేతంగా హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది. దీంట్లో మన వరుణ్ సందేశ్ గారు చాలా కష్టపడి, ఆయన ప్రమోషన్ కూడా చాలా కష్టపడి చేశారండి. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన చూసి యాటిట్యూడ్ ఎక్కువండి అనుకున్న రోజులు కూడా ఉన్నాయండి. మీరు మా కాకినాడకి విజయోత్సవానికి దానికి వచ్చినప్పుడు I'm at UP for this film. మా ఫిల్మ్ ఆల్రెడీ 2 ఆగస్ట్ రిలీజ్ అయిపోయింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది మిస్ అయ్యారు యాక్చువల్గా థియేటర్స్లో. మేబీ కొన్ని ప్లేసెస్లో థియేటర్స్ లేవు, అండ్ దానివల్ల చాలామంది మిస్ అయ్యారు. అండ్ కొంచెం మిక్సర్ టాక్ కూడా వచ్చింది. బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్. అండ్ 1 hour 45 minutes అవ్వడం వల్ల ఐ విష్ లైక్ ఓటీటీలో మంచిగా జనాలు చూస్తారు, మంచిగా రీచ్ అవుతుందని. అండ్ దిస్ 22 ఆగస్ట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఐ విష్ ద ఫిల్మ్ విల్ గెట్ ఎ గుడ్ రీచ్. థ్యాంక్ యూ అండి. వినోద్ కుమార్ నువ్వులా. ఈ విరాజీ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అంటే ఒక కీ రోల్ అనుకోవచ్చు. చిన్న క్యారెక్టరే కానీ కీ రోల్, కథను మలుపు తిప్పే క్యారెక్టర్. అది ఏంటి అనేది సస్పెన్స్, మీరే చూస్తారు థియేటర్స్లో. నిజానికి ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారి విశ్వరూపాన్ని చూస్తారండి. చాలా బాగా చేశారు. నేను ఇంతవరకు చూసిన మూవీస్లో ఒక లవర్ బాయ్ లాగా అలా సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్సే
ఎక్కువ చూసుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం అద్భుతంగా నటించారు, చాలా కష్టపడి. గ్రేట్ అన్నమాట. అసలు ఎప్పుడు చూసేది కాకుండా డిఫరెంట్గా చూస్తారు. డెఫినెట్గా మంచి ఫ్యాన్ అయిపోతారు వరుణ్ సందేశ్ గారికి ఈ సినిమా చూసిన తర్వాత. అయితే ఈవెన్ ఫ్యామిలీస్ కానీ, యంగ్స్టర్స్ కానీ, టీనేజర్స్ అందరూ కూడా ఈ సినిమాని చూడాలి. చాలా చాలా బాగుంటుంది ఈ సినిమా. అలాగే మహేంద్రనాథ్ గారు మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్. వారు ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నమస్తే అండి, నా పేరు రాఘవ్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి రోల్ ఒకటి చేశాను. అది ఏంటి అంటే, మీకు సినిమా చూస్తేనే బెటర్ నేను చెప్పేదానికంటే. ఇప్పటికి చెప్పి బాగా కూపన్ కపుల్ అంటారు. సో ఇట్స్ అ వెరీ నైస్ క్యారెక్టర్. అండ్ వరుణ్ సందేశ్ని చాలా కొత్తగా చూస్తారు ఈ మూవీలో, ఎందుకంటే హీ హెస్ వర్క్ వెరీ హార్డ్. మళ్ళీ చెప్తే పదే పదే ఇదే చెప్తున్నాడు ఏమనిపిస్తుంది, కానీ డెఫినెట్లీ చెప్పుకోవాల్సిన విషయం ఇది. అండ్ మహేంద్ర గారు అన్నట్టు August 2 ఇది ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో అలాగే నెంబర్ ఆఫ్ మూవీస్ రావడంతో జనాలు సరిగ్గా చూడలేకపోయారు. సో లక్కీలీ 22 నుంచి స్ట్రీమ్ అయిపోతుంది ఆహాలో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద మూవీ అండ్ యూ వోంట్ రిగ్రెట్. ఒక్కసారి సినిమా చూస్తే ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. 100% ఎంటర్టైన్మెంట్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ రియలీ థ్రిల్లింగ్. సో August 22 రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా ఆహాలో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. విరాజీ M3 మీడియా పతాకం మీద నేను నిర్మించినటువంటి విరాజీ అనే చిత్రం వరుణ్ సందేశ్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఈ ఫిలిం August 2న థియేటర్లో రిలీజ్ అయింది. అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల మిగతా సినిమాలు అన్నీ చాలా ఉన్నాయి ఆ టైంలో. ప్రేక్షకులు అందరూ ఆ టైంలో ఎక్కువగా థియేటర్లో చూడలేకపోవడం జరిగింది. సో ఈ సినిమా మేము ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా OTTలో తీసుకురావాలని చెప్పి మేము అందరం అనుకున్నాం. సో అలాగే మేము వర్కౌట్ చేసాము. సో ఆహా ఈ రైట్స్ అనేది పొందడం జరిగింది విరాజీ మూవీని. సో ఇది August 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది విరాజీ మూవీ. సో అందరూ ఈ సినిమాని, విరాజీ సినిమాని ఆహా OTTలో చూడండి. ప్లీజ్ వాచ్ విరాజీ. మీ అందరికి కూడా నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.